సో జెనెటిక్ అలెక్యూస్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మల్టిపుల్ అలెలిజం అనమాట. ఇఫ్ ఎ జీన్ హ్యాస్ మోర్ దాన్ 2 alleles అనమాట. ఇఫ్ ఎ జీన్ హ్యాస్ మోర్ దాన్ 2 alleles ఇన్ ఏ పాపులేషన్, దాన్ని మనం మల్టిపుల్ అలెలిజం అంటాం అనమాట. పాసిబుల్ జీనోటైప్స్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ యూజింగ్ ద ఫార్ములా n/n+1/2. పాసిబుల్ జీనోటైప్స్ క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఓకేనా, n/n+1/2 యూజ్ చేసి. ఏబీఓ బ్లడ్ గ్రూపింగ్ ఏదైతే ఉంటుందో ఎగ్జాంపుల్ అనమాట మల్టిపుల్ అలెలిజంకి కార్ల్ ల్యాండ్స్టీనర్ ప్రపోజ్ చేశాడు. ఓకేనా, సో జీన్ ఐ ఏదైతే ఉంటుందో జీన్ ఐ కన్సిస్ట్ ఆఫ్ త్రీ అలెలీస్ అనమాట. ఓకేనా, జీన్ ఐకి 3 అలెలీస్ ఉంటాయి, ఐఏ, ఐబి, ఐఓ. ఐఏ, ఐబి అనేది దేవర్ డామినెంట్ టు ఈచ్ అదర్ ఓవర్ ద ఐఓ. ఓకేనా, ఐఏ, ఐబి అనేది ఇట్ ఈస్ డామినెంట్ ఓవర్ ఐఓ అనమాట, బట్ కో డామినెంట్ టు ఈచ్ అదర్ అనమాట. అంటే ఏంది ఇక్కడ అర్థము? ఐఏ, ఐబి, ఐఓ. జీన్ ఐకి 3 అలెలీస్ ఉంటాయి, జీన్ ఐకి ఎన్ని ఉంటాయి? 3 అలెలీస్ ఉంటాయి, ఐఏ, ఐబి, ఐఓ. ఓకేనా, సో ఇక్కడ ఐఏ, ఐబి అనేది ఐఓ కన్నా డామినెంట్ అనమాట. ఐఏ, ఐబి అనేది ఐఓ కన్నా డామినెంట్. కానీ ఐఏ, ఐబి ఏదైతే ఉంటుందో రెండు ఐఏ, ఐబి అనేది ఆ రెండింటి మధ్య అవి కో డామినెంట్ అనమాట. ఐఏ అండ్ ఐబి దే ఆర్ డామినెంట్ ఓవర్ ఐఓ, బట్ దే ఆర్ కో డామినెంట్ టు ఈచ్ అదర్ అనమాట. అది దీని మీనింగ్. ఇప్పుడు బ్లడ్ గ్రూప్స్ రాస్తారు, జీనోటైప్స్ రాస్తారు అనమాట. ఏం ఫార్ములా యూజ్ చేసి? n/n+1/2. అది ఫార్ములా మెన్షన్ చేసి బాక్స్లో పెట్టేయండి. ఓకేనా, బ్లడ్ గ్రూప్స్ చూస్తే ఏమేమి ఉంటాయి? ఏ బ్లడ్ గ్రూప్, బి బ్లడ్ గ్రూప్, ఏబి బ్లడ్ గ్రూప్, ఓ బ్లడ్ గ్రూప్. ఓకేనా, ఈ 4 ఉంటాయి అనమాట బ్లడ్ గ్రూప్స్. జీనోటైప్స్ చూస్తే పాసిబుల్ జీనోటైప్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? n/n+1/2తో క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇక్కడ చూడండి, ఏ బ్లడ్ గ్రూప్కి మనకి ఏం తెలుసు? 2 ఉంటాయి అనమాట. ఐఏ, ఆర్ లేకపోతే ఐఏ, ఐఏ ఆర్ ఐఏ, ఇవి ఉంటాయి అనమాట. బి బ్లడ్ గ్రూప్కి ఐబి ఆర్ ఐబి, ఏ బ్లడ్ గ్రూప్కి ఏమున్నాయి? ఐఏ, ఐఓ, ఇవి ఉన్నాయి. బి బ్లడ్ గ్రూప్కి ఏముంటాయి? ఐబి ఇంకా ఐబి, ఓకే. నెక్స్ట్ ఏబి బ్లడ్ గ్రూప్కి ఐబి, ఈ రెండే ఉంటాయి అనమాట. ఓ బ్లడ్ గ్రూప్కి ఏముంటాయంటే ఐఓ ఉంటుంది అనమాట. ఏబి బ్లడ్ గ్రూప్కి ఏబి, ఓ బ్లడ్ గ్రూప్కి ఐఓ. నెక్స్ట్ ఇప్పుడు బ్లడ్ టైపింగ్ చూద్దాం అనమాట. ఓకే, బ్లడ్ టైపింగ్ చూస్తే బ్లడ్ టైప్ అనేది లైక్ ఆర్బీసీ ఉంటుంది కదా, దాని మీద ఏం యాంటీజెన్ ఉంది. ఓకేనా, యాంటీజెన్ ఏముంది దాని మీద బేస్ చేసుకొని బ్లడ్ టైపింగ్ అనేది చేస్తాం అనమాట. బ్లడ్ టైపింగ్ ఇస్ బేస్డ్ ఆన్ ద యాంటీజెన్ ఆన్ ద ఆర్బీసీ మీద ఏం యాంటీజెన్ ఉంది అది బేస్ చేసుకొని చేస్తారనమాట. బ్లడ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో పర్సన్ది లైక్ యాంటీ సీరమ్స్ ఉంటాయి అనమాట. దాంతో మిక్స్ చేసి సపోజ్ ఒక పర్సన్ వచ్చారు, వాళ్ళ బ్లడ్ గ్రూప్ కనుక్కోవాలంటే డిఫరెంట్ యాంటీ సీరా ఉంటాయి అనమాట. యాంటీ సీరా ఏ, యాంటీ సీరా బి, ఓకేనా, ఇవి ఉంటాయి అనమాట. సో దాంతో మిక్స్ చేసి ఆ పర్సన్ బ్లడ్ని, సో లైక్ దాన్ని బేస్ చేసుకొని దాని రీడింగ్స్ని మనం ఆ పర్సన్ ఒక బ్లడ్ గ్రూప్ని ఐడెంటిఫై చేస్తాం అనమాట. ద బ్లడ్ గ్రూప్ ఆఫ్ ఎ పర్సన్ ఇట్ ఈస్ ఐడెంటిఫైడ్ బై మిక్సింగ్ ద బ్లడ్ ఆఫ్ హిమ్ విత్ ద యాంటీ సీరా. ఓకేనా, చూడండి, సపోజ్ యాంటీ సీరం ఏ, యాంటీ సీరం బి రెండు ఉంటాయని చెప్పుకున్నాం కదా. యాంటీ సీరం ఏ ఎప్పుడు లైక్ యూజ్ అవుతుంది? ఓకేనా, మనం యాంటీ సీరం ఏతో ఏం ఐడెంటిఫై చేస్తారంటే ఏ బ్లడ్ గ్రూప్ ఐడెంటిఫై చేస్తామన్నమాట. ఓకేనా, యాంటీ సీరం బితో బి బ్లడ్ గ్రూప్ని ఐడెంటిఫై చేస్తాం. ఎట్లా అంటే ఒకవేళ క్లంప్ అంటే గడ్డ కట్టుకపోవడం అనమాట. ఒకవేళ క్లంప్ అనేది యాంటీ ఏ సీరంతో మేడ్ అయింది అంటే ఏ బ్లడ్ గ్రూప్ అని కనుక్కుంటాం అనమాట. ఇఫ్ క్లంప్ ఇస్ ఫార్మ్డ్ బై యాంటీ బి సీరం దెన్ ఇట్ ఈస్ బి బ్లడ్ గ్రూప్. ఇఫ్ ఒకవేళ క్లంప్ అనేది ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై యాంటీ ఏ సీరం, అది ఏ బ్లడ్ గ్రూప్. ఇఫ్ ఎ క్లంప్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై యాంటీ బి సీరం దెన్ ఇట్ ఈస్ ఏ బి బ్లడ్ గ్రూప్. ఓకే, నెక్స్ట్ క్లంపే ఫామ్ అవ్వలేదు, అప్పుడు ఏంది? ఓ బ్లడ్ గ్రూప్. ఓకేనా, మీరు యాంటీసీరా ఏ వేసినా యాంటీసీరా బి వేసినా కూడా క్లంప్ అనేది ఫామ్ అవ్వాలి బ్లడ్కి, దెన్ ఇట్ ఈస్ అ ఓ బ్లడ్ గ్రూప్. ఓకే, సో ఇప్పుడు చూడండి, సపోజ్ నేహా ఉంది, ఎవరో ఒకరు ఎగ్జాంపుల్, వన్ గర్ల్ నేహా. ఓకే, ఆమెది లైక్ మన బ్లడ్ గ్రూప్ తెలియదు, వీ షుడ్ ఐడెంటిఫై. సో వీ టుక్ హర్ బ్లడ్ శాంపుల్ తీసుకున్నారు. ఓకేనా, ఆమె బ్లడ్ శాంపుల్ ఏం చేశారు? లైక్ 3 డాట్స్ పెట్టారు. ఒక పెట్రీ డిష్ తీసుకొని అందులో 3 డాట్స్ పెట్టారనమాట బ్లడ్. ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్. ఓకేనా, ఫస్ట్ డాట్లో ఏం చేస్తారు? మీరు యాంటీసీరా ఏ వేస్తారు. సెకండ్ డాట్లో యాంటీసీరా బి వేస్తారు. థర్డ్ దానిలో కూడా ఏదో ఒకటి వేయండి, యాంటీసీరా బి వేస్తారు అనుకోండి. ఓకేనా, వేస్తారు. ఏమవుతుందంటే యాంటీసీరా ఏ వేసిన దానిలో క్లంప్ అనేది ఫామ్ అవ్వలేదు. అంటే ఏంది?
ఆమెది ఏ బ్లడ్ గ్రూప్ కాదని అర్థం. బి యాంటీసీరాలో క్లంప్ కూడా ఫామ్ అవ్వలేదు అక్కడ కూడా, అంటే ఆమెది బి కూడా కాదు బ్లడ్ గ్రూప్. ఓకేనా, ఇప్పుడు ఇందులో కూడా బి వేసినాం, అందులో కూడా ఆమెకి ఏమైంది, బ్లడ్ గ్రూప్ అనేది బ్లడ్ అనేది క్లంప్ ఫామ్ అవ్వలేదు, క్లంప్ అనేది ఫామ్ అవ్వలేదు. అంటే ఏ బ్లడ్ గ్రూప్ అది వచ్చేసి ఓ బ్లడ్ గ్రూప్ కదా. ఓ బ్లడ్ గ్రూప్కి ఏ యాంటీసీర్ యాడ్ చేసిన క్లంప్ అనేది ఫామ్ అవ్వదు. ఒకవేళ క్లంప్ అనేది ఫామ్ అయింది, ఓకేనా, క్లంప్ అనేది యాంటీసీరా ఏతో ఫామ్ అయింది అనుకో, అది ఏ బ్లడ్ గ్రూప్. క్లంప్ ఈజ్ ఫార్మ్డ్ బై యాంటీ బి సీరం, అంటే బి బ్లడ్ గ్రూప్ అనమాట. క్లంప్ ఏతో ఫామ్ అయితే ఏ బ్లడ్ గ్రూప్, క్లంప్ వచ్చేసి యాంటీ బి సీరంతో ఫామ్ అయితే అది బి బ్లడ్ గ్రూప్ అనమాట. క్లంప్ ఏ దాని మీద ఫామ్ అయ్యేదో దాని మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా, క్లంపే ఫామ్ అవ్వలేదంటే అది ఓ బ్లడ్ గ్రూప్. సో ఇది చాలా క్లియర్గా చెప్పినాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బ్లడ్ గ్రూప్ ఏ. బ్లడ్ గ్రూప్ ఏ అనేది ఎట్లా కనుక్కుంటాం, బేస్డ్ ఆన్ ద యాంటీజన్. అదే అంటే ఆ పర్సన్ ఏ బ్లడ్ గ్రూప్ అని చెప్పి ఎట్లా కనుక్కుంటాం అంటే కనుక, అంటే ఆర్బీసీ మీద ప్రెజెన్స్ ఆఫ్ యాంటీజన్ దాని మీద కనుక్కుంటాం. బేస్డ్ ఆన్ ద యాంటీజన్ ప్రెజెంట్ ఆన్ ది ఆర్బీసీ, దాని మీద పర్సన్ బ్లడ్ గ్రూప్ ఏంది అది కనుక్కుంటాం అనమాట. ఓకేనా, ఇప్పుడు యాంటీజన్ ఏ ఉందనుకోండి ఆర్బీసీ మీద, ఇంకా యాంటీబాడీలో బి ఉందనుకోండి, బి యాంటీబాడీ ఉందనుకోండి ప్లాజ్మాలో, అది ఏ బ్లడ్ గ్రూప్ అనమాట. అంటే యాంటీజన్ ఏదైతే అది ఆ బ్లడ్ గ్రూప్. ఒకవేళ ఏ బ్లడ్ గ్రూప్ అని ఎలా కనుక్కుంటాం, ఆర్బీసీ యాంటీజన్ మీద ఏ యాంటీజన్ ఉంటుంది అనమాట. ఆర్బీసీ మీద, సర్ఫేస్ ఆఫ్ ది ఆర్బీసీ మీద ఏ యాంటీజన్ ఉంటుంది, ఇంకా బి యాంటీబాడీ ఉంటుంది ప్లాజ్మాలో, దాన్ని ఏమంటాం ఏ బ్లడ్ గ్రూప్ అంటాం. బ్లడ్ గ్రూప్ బి అని ఎప్పుడు అంటామంటే కనుక, ఒకవేళ యాంటీజన్ బి ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఆర్బీసీ అండ్ యాంటీబాడీ బి ఇన్ ద ప్లాజ్మా, దాన్ని బి బ్లడ్ గ్రూప్ అంటాం. బ్లడ్ గ్రూప్ ఏబి అని ఎప్పుడు అంటామంటే కనుక, సర్ఫేస్ ఆఫ్ ద ఆర్బీసీలో ఏబి రెండు యాంటీజన్స్ ఉంటాయి, అప్పుడు అది ఏబి బ్లడ్ గ్రూప్. యాంటీబాడీ ఏముండదు, అది ఏబి బ్లడ్ గ్రూప్ అనమాట. ఓ బ్లడ్ గ్రూప్ ఏంది, యాంటీబాడీ ఏబి ఉంటుంది, ప్లాజ్మాలో యాంటీబాడీ ఏబి ఉంటుంది అనమాట. కానీ యాంటీజన్స్ అనేటివి ఆర్బీసీ మీద ఉండదు, అందుకే అది ఓ బ్లడ్ గ్రూప్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఓ బ్లడ్ గ్రూప్స్ అనేటివి యూనివర్సల్ డోనార్స్ అంటాము. ఓకే, ఏబి బ్లడ్ గ్రూప్ని యూనివర్సల్ రెసిపియన్స్ ఆర్ యూనివర్సల్ యాక్సెప్టార్స్ అంటాం అనమాట. ఓకేనా, ఇంతవరకు రాసిస్తే అయిపోయి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ చూడండి, ఒకసారి మళ్ళీ చెప్తాను. మల్టిపుల్ అలెలీస్ అంటాం, ఒక జీన్కి మోర్ దాన్ 1 అలెలీస్ ఉంటాయి పాపులేషన్లో, దాన్ని మల్టిపుల్ అలెలిజం అంటాం. ఫినోటైప్స్ అనేటివి క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ పాసిబుల్ జీనోటైప్స్ అనమాట, n×n+1/2. ఓకేనా, ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ ప్రపోజ్డ్ బై కార్ల్ ల్యాండ్స్టీనర్. ఓకే, ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ ఇట్ ఈస్ ఎ ఎగ్జాంపుల్ ఆఫ్ మల్టిపుల్ అలెలిజం. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఏ జీన్ ఐ దెర్ ఆర్ 3 అలెలీస్, IA, IB, IO. ఓకేనా, IA and IB it is dominant over O, but they are co-dominant to each other, IA and IB. Next, blood group A, B, AB, O. Blood group A, then the genotypes are IA, 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 IO. Okay, blood group B, then the genotypes are IB, 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 O. If blood group AB, then the genotypes are IA and IB. If blood group O, then the genotypes are IO, IO. Okay, blood typing. Okay, now blood typing it is done like clump is formed by different anti-serums యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, బ్లడ్ ఈజ్ బేస్డ్ ఆన్ ది యాంటీజన్. ఇంకా ఆర్బీసీ మీద ఏం యాంటీజన్ ఉంది దాని మీద కూడా బ్లడ్ టైపింగ్ అనేది చేస్తాం అనమాట. బ్లడ్ గ్రూప్ అనేది లైక్ మిక్సింగ్ ద బ్లడ్ శాంపుల్ విత్ యాంటీ సీరం. ఇట్ ఈస్ ఐడెంటిఫై ద మిక్సింగ్ ద బ్లడ్ ఆఫ్ ద పర్సన్ విత్ ద యాంటీ సీరం. ఓకే, క్లంప్ అనేది యాంటీ ఏతో ఫామ్ అయిందనుకో ఏ బ్లడ్ గ్రూప్. ఇఫ్ క్లంప్ అనేది యాంటీ బీతో ఫామ్ అయిందనుకోండి ఇట్ ఈస్ బి బ్లడ్ గ్రూప్. ఇఫ్ క్లంప్ ఈజ్ నాట్ ఫార్మ్డ్ విత్ నేదర్ ద యాంటీజన్ దెన్ ఇట్ ఈస్ అ ఓ బ్లడ్ గ్రూప్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ బ్లడ్ గ్రూప్ ఏ అంటే ఏంది, యాంటీజన్ ఏ ఈస్ ప్రెజెంట్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఆర్బీసీ అండ్ యాంటీబాడీ బి ఈస్ ప్రెజెంట్ ఇన్ ద ప్లాజ్మా, అది వచ్చేసి ఏమంటాం బ్లడ్ గ్రూప్ ఏ. బ్లడ్ గ్రూప్ బి ఎట్లా కనుక్కుంటాం అంటే యాంటీజన్ బి ఈస్ ప్రెజెంట్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది యాంటీజన్ అండ్ యాంటీబాడీ ఏ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద ప్లాజ్మా. ఓకేనా, దాన్ని ఏమంటాము బ్లడ్ గ్రూప్ బి. ఏబి ఎట్లా కనుక్కుంటాం అంటే ఇఫ్ నో సపోజ్ చూడండి యాంటీజన్ ఏబి రెండు యాంటీజన్ ఏబి ఈస్ ప్రెజెంట్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఆర్బీసీ అండ్ నో యాంటీబాడీ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద ప్లాజ్మా, అది వచ్చేసి ఏబి బ్లడ్ గ్రూప్. ఏబి అనే దాన్ని ఏమంటామంటే యూనివర్సల్ రెసిపియన్స్ ఆర్ యూనివర్సల్ యాక్సెప్టార్స్ అంటాం అనమాట ఏబి బ్లడ్ గ్రూప్ వాళ్ళని. ఓ బ్లడ్ గ్రూప్ అనేది ఏంది, ఇఫ్
antigen is absent on the RBC. There is no antigen is present in the RBC, but antibody A and B is present in the plasma. దాన్ని ఏమంటామంటే O blood grouping అంటాం అనమాట. O blood group వాళ్ళని యూనివర్సల్ యాక్సెప్టార్స్ ఆర్ యూనివర్సల్ డోనర్స్ అంటాం. ఏబీ బ్లడ్ గ్రూప్ని యూనివర్సల్ యాక్సెప్టార్స్ అంటాం. ఓ బ్లడ్ గ్రూప్ వాళ్ళని యూనివర్సల్ డోనార్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ డిస్క్రైబ్ ద క్రోమోజోమల్ థియరీ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్. సో ద ప్రాసెస్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ బై అల్లోజోమ్స్. ఓకేనా, దాన్ని క్రోమోజోమల్ థియరీ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ అంటాం. ప్రాసెస్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ బై అల్లోజోమ్స్ అనమాట. అల్లోజోమ్స్ అంటే సెక్స్ క్రోమోజోమ్స్ అనమాట. దాని ద్వారా ఏదైతే సెక్స్ డిటర్మినేషన్ జరుగుతుందో దాన్ని క్రోమోజోమల్ థియరీ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ అంటాం అనమాట. ఓకేనా, సో ఇందులో మేల్ హెటరోగామిటీ, ఫీమేల్ హెటరోగామిటీ రెండు ఉంటాయి అనమాట. మేల్ హెటరోగామిటీ అంటే ఏంటంటే కనుక మేల్ అనేటివి 2 డిఫరెంట్ గ్యామెట్స్ అనేటివి ప్రొడ్యూస్ చేస్తాయి. మేల్ అనేది డిటర్మైన్ ద సెక్స్ ఆఫ్ ద ఆఫ్ స్ప్రింగ్. దాన్ని మేల్ హెటరోగామిటీ అంటాం. ఎగ్జాంపుల్ ఏంది, XXXO టైప్, XXXY టైపు. ఓకేనా, ఇంకా వచ్చేసి ఫీమేల్ హెటరోగామిటీలో చూస్తే కనుక ఫీమేల్ హెటరోగామిటీ అనేది అంటే ఏంది, ఫీమేల్ అనేది 2 డిఫరెంట్ గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫీమేల్ డిటర్మైన్ ది సెక్స్ ఆఫ్ ది ఆఫ్ స్ప్రింగ్ అనమాట. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక ZO, ZZ, ZW, ZZ ఇవి 2 ఎగ్జాంపుల్స్ అనమాట. నేను ఇక్కడ మీకు నా నోట్స్ నుంచి చెప్తానమాట. సో ఇక్కడ చూడండి, మెయిల్ హెటరోగామిటీ అనమాట. మెయిల్ హెటరోగామిటీ XXXY టైప్, XXXY టైప్ ఉంటుంది, ఇంకా XXXO టైప్ అనమాట. XXXO, XXXY. సో XXXO టైప్ వచ్చేసి మెయిల్ హెటరోగామిటీ. ఇన్సెక్ట్స్లో ఉంటుంది అనమాట. XXXO వచ్చేసి ఇన్సెక్ట్స్లో చూస్తామన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇన్ ద మెయిల్ హెటరోగామిటీ మేల్ ప్రొడ్యూసెస్ ద డిసిమిలర్ గ్యామెట్స్ డిసైడ్ ద సెక్స్ ఆఫ్ ది ఆఫ్ స్ప్రింగ్ అనమాట. XXXO టైప్ చూస్తే కనుక ఇన్ సమ్ ఇన్సెక్ట్స్ అనమాట. బగ్స్, గ్రాస్ ఓపరు, కాక్రోచెస్. బగ్స్, గ్రాస్ ఓపరు, కాక్రోచెస్ ఇవి ఇన్సెక్ట్స్ కదా. వీటిలో ఏంది, ఫీమేల్ అనేది లైక్ సెక్స్ అనేది డిటర్మినేషన్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఆటోజోమ్స్, అల్లోజోమ్స్ అనమాట. అల్లోజోమ్స్ మీద ఉండేది సెక్స్ క్రోమోజోమ్స్ కదా. చూడండి, ఇక్కడ ఆటోజోమ్స్ అనేటివి రెండిట్లో సేమ్ ఉంటాయి అనమాట, మేల్ అయినా ఫీమేల్ అయినా. ఓకేనా, ఇక్కడ చూడండి ఏఏ అనేది సేమ్ ఉండదు, అంటే ఆటోజోమ్స్ అనమాట, సేమ్ ఉంటుంది. ఇక్కడ మేల్లో చూస్తే కనుక ఇక్కడ XO అనమాట మేల్. సో ఇక్కడ ఏం తీసుకున్నారు, ఇప్పుడు చూస్తే ఆటోజోమ్ ఒకటి, ఎక్స్ క్రోమోజోమ్ ఒకటి, ఆటోజోమ్ ఒకటి, ఎక్స్ క్రోమోజోమ్ ఒకటి, రెండు వచ్చినాయి. ఓకే, ఇక్కడ ఆటోజోమ్ ఒకటి, ఎక్స్ ఒకటి, ఆటోజోమ్ ఒకటి, ఓ ఒకటి, అంటే నల్ క్రోమోజోమ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏఎక్స్ ఇక్కడ క్రాస్ అయినాయి, ఇక్కడ ఫీమేల్ అనేది వచ్చిందనమాట. సేమ్ మేల్ వచ్చేసి AXAO ఇది వచ్చింది మేల్ అనేది ఇక్కడ హెటరోగామిటీ అనమాట. ఓకేనా, డిటర్మైన్ ద సెక్స్ ఆఫ్ ది ఆఫ్ స్ప్రింగ్. మేల్ అనేది డిటర్మైన్ చేస్తుంది కదా, మేల్ నుంచి ఇది O వచ్చింది కాబట్టి అది మేల్ అయింది. ఓకేనా, ఫీమేల్ నుంచి AXXX కామన్ ఉన్నాయి అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ అ మేల్ హెటరోగామిటీ. XXXO టైప్ ఇన్ ద ఇన్సెక్ట్స్ లైక్ కాక్రోచెస్, గ్రాస్ ఓపర్స్ అండ్ బిటిల్స్. ఓకే, బగ్స్, గ్రాస్ ఓపర్స్, కాక్రోచెస్, ఇన్సెక్ట్స్ ఇవన్నీ అనమాట. ఓకే, సో XXXO టైప్. ఆటోజోమ్ సేమ్, అల్లోజోమ్స్ ఆర్ డిఫరెంట్. మేల్ హెటరోగామిటీ, మేల్ డిటర్మైన్ ది సెక్స్ ఆఫ్ ది ఆఫ్ స్ప్రింగ్. నెక్స్ట్ కూడా మనకు తెలిసిన డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ వచ్చేసి మన హ్యూమన్స్లో కూడా అంతే, XXXY టైప్ ఇన్ ద హ్యూమన్స్. ఓకేనా, హోమోసేపియన్స్లో ఆటోజోమ్స్ సేమ్ ఉంటాయి. ఫీమేల్లో XX ఉంటుంది, మేల్లో XY ఉంటుంది. సేమ్ అంతే, AXAY సేమ్ క్రాస్ జరిగినప్పుడు ఫీమేల్ అనేది మేల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మేల్ డిటర్మైన్ ది సెక్స్ ఆఫ్ ది ఆఫ్ స్ప్రింగ్. సో మేల్ హెటరోగామిటీ. నెక్స్ట్ ఫీమేల్ హెటరోగామిటీ. మేల్ హెటరోగామిటీ డ్రాసోఫిల్లా ఇంకా హ్యూమన్స్లో చూస్తామన్నమాట. ఓకే, ఫీమేల్ హెటరోగామిటీ చూస్తే ఇక్కడ XXXO, XXXY ఉంది. ఓకేనా, ఫీమేల్ ఏంది ZO, ZZ, ZW, ZZ. ZO, ZZ అనేది బటర్ఫ్లైస్లో చూస్తామన్నమాట. బటర్ఫ్లైస్లో ఎక్కువ ఉంటుంది ZO, ZZ అనేది. ఇక్కడ ZO అనేది ఫీమేల్, ZZ అనేది మేల్. ఫీమేల్ హెటరోగామిటీ, ఫీమేల్ డిటర్మైన్ ద సెక్స్ ఆఫ్ ద ఆఫ్ స్ప్రింగ్. ఓకేనా, ZO, ZZ బటర్ఫ్లైస్. ఓకేనా, సో ఇక్కడ చూడండి సేమ్ ఆటోజోమ్స్ ఉంటాయి. ZO ఉంటుంది, AZ, AO, AZ. ఓకేనా, AZ క్రాస్ చేస్తే మేల్, AO, AZ క్రాస్ చేస్తే ఫీమేల్. ఓకేనా, ఇన్ ద బటర్ఫ్లైస్ ఉంటుంది ZO, ZZ టైప్స్ ఇన్ ద బటర్ఫ్లైస్. ఫీమేల్ హెటరోగామిటీ. ZW, ZZ చూస్తే ఇక్కడ ZZ అనేది మేల్, ZW అనేది ఫీమేల్ హెటరోగామిటీ. అగైన్ ఫిషెస్, AFs, రెప్టైల్స్. ఓకేనా, ZO, ZZ ఏమో బటర్ఫ్లైస్, ZW, ZZ ఏమో వచ్చేసి ఏంది, అది వచ్చేసి ఫిషెస్, ఏవ్స్, రెప్టైల్స్. ఓకేనా, సేమ్ అంతే, ఏ ఆటోజోమ్ సేమ్ ఉంటాయి, ZW, ZZ ఉంటుంది. ఓకే, సో క్రాస్ చేస్తే మీకు మేల్ ఫీమేల్ అనేది వస్తుంది, ఫిషెస్, ఏవ్స్, రెప్టైల్స్. ఓకే, సో ఇక్కడ ఉండే మ్యాటర్ ఒకసారి చదువుదాం అనమాట మనం.
ద ప్రాసెస్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ బై అల్లోజోమ్స్, దాన్ని మనం క్రోమోజోమల్ సెక్స్ డిటర్మినేషన్ అంటాము. సెక్స్ ఆఫ్ ద యంగ్ వన్ ఇట్ ఇస్ డిటర్మైన్ బై ద టైమ్ ఆఫ్ ద ఫర్టిలైజేషన్ జరిగేటప్పుడు డిటర్మైన్ అయిపోతుంది ఆమె ఫీమేల్ మేల్ అని చెప్పేసి. ఓకేనా, చూడండి మేల్ హెటరోగామిటీ. ఇన్ దిస్ మేల్ ప్రొడ్యూసెస్ 2 dissimilar gametes that determine the sex of the offsprings. ఓకేనా, ఫీమేల్ ప్రొడ్యూస్ సిమిలర్ గ్యామెట్స్. నెక్స్ట్ మేల్ హెటరోగామిటీకి XXXO XXXY ఎగ్జాంపుల్. XXXO చూస్తే కనుక ఇన్ సమ్ ఇన్సెక్ట్స్ బగ్స్, గ్రాస్హోపర్స్, కాక్రోచెస్ ఫీమేల్స్ ఆర్ 2X chromosomes and males are with 1X chromosome ఇంకా 1 0 chromosome. Male produces 2 kinds of sperms, half with the X, half with the without sex chromosome. ఇక్కడ X chromosome అనేది సెక్స్ క్రోమోజోమ్ అంటారు. ఓకేనా, ఫీమేల్స్ అనేటివి హోమోగామెటిక్, సో అది ఓన్లీ 1 టైప్ ఆఫ్ ఓవా అనేది రిలీజ్ చేస్తుంది AX. సేమ్ క్రాసింగ్ చేస్తారు అంతే. నెక్స్ట్ XXXY అనమాట. XXXO ఏ దానిలో ఉంది? XXXO వచ్చేసి ఇన్సెక్ట్స్ బగ్స్, గ్రాస్హోపర్స్ ఇంకా వచ్చేసి కాక్రోచెస్. XXXY డ్రాసోఫిల్లా ఇంకా హ్యూమన్స్ హోమోసేపియన్స్. XXXY the methods of seeing the human beings and some insects like Drosophila. Males produces 2 kinds of sperm, half with the X chromosome, half with the Y chromosome. Female produces OVA, X chromosome only. Sex of the offspring depend upon the time of fertilization. ఇది సేమ్ రాయాలి. ఓకేనా, హ్యూమన్ బీయింగ్ డ్రాసోఫిల్లా. నెక్స్ట్ ఫీమేల్ హెటరోగామిటీ. సో ఇది వచ్చేసి ZOZZ, ZWZZ. ZOZZ వచ్చేసి బటర్ఫ్లైస్లో చూస్తాం. ZWZZ వచ్చేసి రెప్టైల్స్, ఏవ్స్ ఇంకా వచ్చేసి ఫిషెస్, రెప్టైల్స్, ఏవ్స్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే సేమ్ ఫీమేల్ అనేది ZO, మేల్ అనేది ZZ. ఫీమేల్ అనేది డిటర్మైన్ సెక్స్ ఆఫ్ ద ఆఫ్స్ప్రింగ్ అదే ఉంటుంది. ఇక్కడ చూస్తే కనుక మీరు ZWZZ వచ్చేసి 2 kinds ఆఫ్ హాఫ్ విత్ ద Z, హాఫ్ విత్ W. ZWZZ వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే కనుక ఫిషెస్, రెప్టైల్స్, ఏవ్స్. ఓకేనా, ఇక్కడ ఫీమేల్ అనేది హెటరోగామిటీ ZWZZలో. ZW అనేది ఫీమేల్, ZZ అనేది మేల్. ఓకేనా, ఇలా మీరు క్రాస్ వేసేయాలి. నెక్స్ట్ క్రాస్ వేసేసి ఆటోజోమ్స్ ఏముంటాయి అట్లా వేసేయాలన్నమాట. AA ZW, AA ZZ. ఓకే, పేరెంట్స్ మళ్ళీ గ్యామెట్స్ తీయండి, గ్యామెట్స్ నుంచి ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. ఓకే, సో ఇది వచ్చేసి ఇంకొక LQ. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్? ఎక్స్ప్లెయిన్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ ద 1 sex linked recessive character in the human being. ఓకే, సెక్స్ లింక్డ్ రెసెసివ్ క్యారెక్టర్స్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్లో మనకు ఒక ఎగ్జాంపుల్ గుర్తొచ్చేది ఏంది? కలర్ బ్లైండ్నెస్ అనమాట. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా, అది వచ్చేసి సెక్స్ లింక్డ్ రెసెసివ్ డిసీజ్ అనమాట. క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్. వాట్ ఈస్ క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ అని అడిగారు కాబట్టి ఫస్ట్ దాని గురించి రాయండి. క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనమాట. ఓకేనా, ఎక్స్ లింక్డ్ రెసెసివ్ జీన్స్ అనేది గ్రాండ్ ఫాదర్ నుంచి గ్రాండ్ సన్కి ట్రాన్స్మిట్ అవుతుంది త్రూ ద క్యారియర్ డాటర్. ఓకేనా, ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇన్ విచ్ ఎక్స్ లింక్డ్ రెసెసివ్ జీన్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. ఎక్స్ లింక్డ్ రెసెసివ్ జీన్ అనేది గ్రాండ్ ఫాదర్ నుంచి గ్రాండ్ సన్కి త్రూ ద క్యారియర్ డాటర్. ఓకేనా, ఫస్ట్ జనరేషన్ డాటర్. ఎగ్జాంపుల్ కలర్ బ్లైండ్నెస్, హీమోఫీలియా. ఓకే, కలర్ బ్లైండ్నెస్ చూస్తాం. ఓకేనా, చూడండి కలర్ బ్లైండ్నెస్ చూస్తే సెక్స్ లింక్డ్ రెసెసివ్ డిసార్డర్ అనమాట. కలర్ బ్లైండ్నెస్ అనేది రెటీనా ఆఫ్ హ్యూమన్ హైలో మెయిన్గా ఏముంటాయి? రెడ్, గ్రీన్ కలర్ కోన్స్, రాడ్స్ ఉంటాయి అనమాట. ఓకేనా, అలెలీస్ ఏదైతే కలర్ విజన్కి బేస్ అయి ఉంటుందో అది ఎక్స్ క్రోమోజోమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అలెలీస్. ఓకేనా, రెడ్ కలర్ బ్లైండ్నెస్ అంటే ప్రోటోనోపియా అనమాట. ఓకే, ఇప్పుడు సపోజ్ కలర్ బ్లైండ్ అనేది వచ్చింది. ఓకేనా, కలర్ బ్లైండ్ ఫీమేల్కి ఎప్పుడు కూడా కలర్ బ్లైండ్ ఫాదర్ అనేది ఉంటారనమాట. ఇప్పుడు ఫీమేల్కి కలర్ బ్లైండ్ వచ్చిందంటే ఫాదర్కి కలర్ బ్లైండ్ ఉన్నట్టు. ఓకేనా, కలర్ బ్లైండ్ ఫీమేల్ ఆల్వేస్ హ్యావ్ కలర్ బ్లైండ్ ఫాదర్. ఇంకా మదర్ వచ్చేసి క్యారియర్ అయి ఉంటారనమాట. కలర్ బ్లైండ్ ఫీమేల్కి ఆల్వేస్ ఫాదర్ ఈజ్ అ కలర్ బ్లైండ్, మదర్ ఈజ్ అ క్యారియర్. కలర్ బ్లైండ్ మేల్ ఆల్వేస్ హ్యావ్ ఎ బ్లైండ్ మదర్. ఓకే, కలర్ బ్లైండ్ మేల్కి చూస్తే కనుక కలర్ బ్లైండ్ మదర్ ఉంటారనమాట. ఓకేనా, ఎప్పుడైతే సపోజ్ చూడండి ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా చెప్తాను. నార్మల్ ఫీమేల్ ఉంది. ఓకేనా, నార్మల్ ఫీమేల్ కలర్ బ్లైండ్ మేల్ ఉన్నారు అంటే ఇక్కడ మేల్ కలర్ బ్లైండ్ కాబట్టి డాటర్కి రావాలి ఫైనలీ డిసీజ్. కానీ అది ఎక్కడ ఏమవుతుందంటే డాటర్ అనేది క్యారియర్ అయిపోతుంది కాబట్టి ఫైనలీ రిజల్ట్ ఏదైంది? సన్, గ్రాండ్ సన్కి కలర్ బ్లైండ్ వస్తుంది. ఎలానో చూద్దాం. నార్మల్ ఫీమేల్ అంటే లైక్ ఎక్స్ క్రోమోజోమ్, XX క్రోమోజోమ్ నార్మల్గా ఉన్నాయి. ఓకేనా, కలర్ బ్లైండ్ మేల్ అంటే మేల్లో ఏముంటుంది? XY క్రోమోజోమ్ ఉంటుంది. ఎక్స్ క్రోమోజోమ్ మీద కలర్ బ్లైండ్ అనేది ఉంది మేల్కి. అంటే ఇది ఫస్ట్ జనరేషన్, పేరెంట్ జనరేషన్ అనమాట. అంటే గ్రాండ్ ఫాదర్ది.
గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్. నెక్స్ట్ గ్యామెట్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి. గ్యామెట్స్ అనేటివి ప్రొడ్యూస్ అయినప్పుడు ఏంది, ఇక్కడ XX, XC, XY, ఓకేనా. సో ఇప్పుడు ఇది XY అంటే ఇక్కడ క్యారియర్ ఫీమేల్ అనేది F1 జనరేషన్ వస్తుంది, నార్మల్ మేల్ వస్తుంది. అంటే ఇక్కడ ఏమొచ్చింది, ఇది గ్రాండ్ ఫాదర్ నుంచి డాటర్కి వచ్చేసింది. ఇక్కడ మేల్ ఏమో నార్మల్ ఉండిపోయినాడు, ఇక్కడ ఫీమేల్ ఏమో లైక్ క్యారియర్ అయిపోయింది అనమాట కలర్ బ్లైండ్నెస్కి, ఓకేనా. సో ఇప్పుడు క్రాస్ చేసినాం XXC, క్రాస్ చేసినాం XY, క్రాస్ చేసినాం XXC, XY. అప్పుడు XX ఫామ్ అయింది అంటే నార్మల్ ఫీమేల్ ఫామ్ అయింది. XXC ఫామ్ అయింది అంటే ఇక్కడ క్యారియర్ ఫీమేల్ అనేది ఫామ్ అయింది. XY అంటే నార్మల్ మేల్. XCY అంటే ఇక్కడ కలర్ బ్లైండ్ వచ్చేసింది మేల్కి, కలర్ బ్లైండ్ మేల్, ఓకేనా. ఇక్కడ చూడండి ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఏదైతే కలర్ బ్లైండ్ ఉంటుందో X లింక్డ్ రెసెసివ్ జీన్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. ఎవరికి X లింక్డ్ రెసెసివ్ జీన్ అనేది ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ అనమాట ఫ్రమ్ గ్రాండ్ ఫాదర్ టు గ్రాండ్ సన్ త్రూ ద క్యారియర్ డాటర్ ఇన్ ద F1 జనరేషన్. ఇది మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ అనమాట, ఓకే. సో ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఇది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది, చాలా జస్ట్ ఇది వేసేయండి అనమాట. ఇది వేసేస్తే సరిపోతుంది. నార్మల్ ఫీమేల్, కలర్ బ్లైండ్ మేల్ క్రాస్ చేస్తాము, గ్యామెట్స్ తీస్తాము F1 జనరేషన్లో, ఓకేనా. నార్మల్ ఫీమేల్కి, కలర్ బ్లైండ్ మేల్కి. అప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ కలర్ బ్లైండ్ మేల్ వస్తుంది, ఫీమేల్ అనేది క్యారియర్గా ఉంటుంది, అది మెన్షన్ చేసేయాలి, ఓకేనా. ఓకే, యువర్ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ విచ్ X లింక్డ్ రెసెసివ్ జీన్ ఈస్ ట్రాన్స్మిటెడ్. X లింక్డ్ రెసెసివ్ జీన్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. X లింక్డ్ రెసెసివ్ జీన్ ఈస్ ట్రాన్స్మిటెడ్, ఓకే. సో వచ్చేసి 3 ఇంపార్టెంట్ LAQs అనమాట. చాలా ఇయర్స్ పేపర్స్ నుంచి ఇదే రిపీట్ అవుతుంది. ఈ 3 క్వశ్చన్స్ అయితే పక్కాగా వస్తాయి, ఓకేనా. ఏదో ఒకటి వస్తుంది పక్కాగా 3లో. నేను చూసినాను అనమాట పేపర్స్లో, DNA ఫింగర్ ప్రింటింగ్ ఒక్కసారి కూడా అడగలేదు, సో ఇంపార్టెంట్ కాదు. సో నేను కూడా ఏం చదువుతలేను. ఈ 3 అయితే చదివినా, ఈ 3 అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.